నారా లోకేష్ నిన్న ఒక కీలకమైనటువంటి ప్రకటన ఆయన చేశాడు. దీనికి నారా లోకేష్‌ని మనం అభినందించాలి. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. అప్పట్లో ఎవరు స్పందించినటువంటి దాఖలాలు లేవు. మొన్న కందుల దుర్గేష్ ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ మంత్రి, జనసేన నాయకుడు. ఆయన ఒక స్కూల్‌కెళ్ళినప్పుడు ఆయన కోసం పిల్లల్ని ఆయన వస్తాడని చెప్పి ఎండలో నిలబెట్టి ఆయన వస్తున్నప్పుడు పూలు జల్లించినటువంటి అనుభవం ఉంది. అంతకుముందు ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విషయంలో కూడా అదే జరిగింది. దాని మీద కూడా విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. కానీ వాళ్ళెవరూ స్పందించలేదు. వీళ్ళందరికన్నా ముందు ఆర్కే రోజా, గత ప్రభుత్వంలో పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న రోజా అదే రీతిలో స్కూల్ పిల్లల్ని ఆమెకు స్వాగతం చెప్పడం కోసం నిలబెట్టారు, ఇబ్బంది పెట్టారు అనేటువంటి తీవ్రమైనటువంటి విమర్శలు ఎదుర్కొన్నారు. అప్పుడు ఆమె కూడా స్పందించలేదు. కానీ నిన్న నారా లోకేష్ తన పుట్టినరోజు సందర్భంగా జంగారెడ్డిగూడెం బాయ్స్ హై స్కూల్లో విద్యార్థుల్ని ఎండలో నిలబెట్టి నారా లోకేష్ అనేటువంటి పేర్లు హ్యాపీ బర్త్డే చెప్తూ ఆయన పేరు వచ్చేలాగా ఒక వీడియో చిత్రీకరణ కోసం చేసినటువంటి ప్రయత్నం పట్ల నారా లోకేష్ స్పందించారు. అది తప్పని చెప్పారు. అలాంటి ప్రయత్నాలు వద్దని చెప్పారు. అలాంటివి కూడదని హితవు పలికారు. విద్యార్థుల్ని పూర్తిగా చదువుల మీద దృష్టి పెట్టేలా చేయాలి తప్ప విలువైనటువంటి విద్యా సంవత్సర కాలాన్ని ఇలాంటి కార్యక్రమాలకి వినియోగించొద్దు అంటూ సూచించారు. ఇది చాలా అభినందించాల్సినటువంటి విషయం. నారా లోకేష్ ముందు చూపుతో అలాంటి ప్రయత్నం చేయడం అనేది ముఖ్యమైనటువంటి అంశం. ఇలాంటి ప్రయత్నాలు భవిష్యత్తులో ఇంకెవరూ చేయకుండా అడ్డుకట్ట వేయడం కూడా అవసరం. ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి పాఠశాలల్లో నాయకుల్ని లేదంటే అధికారుల్ని వాళ్ళని వీళ్ళని మెప్పించడం కోసం ఉపాధ్యాయులు చేసేటువంటి ప్రయత్నాలకి ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి ప్రయత్నాలు ఆయన చేస్తారని మనం ఆశిద్దాం. నిన్న అలాంటి ఒక ప్రకటన ఆయన చేశారు. ఇక